తగినట్టు సమస్యలు కూడా అట్లాగే వస్తున్నాయి కదా. పాల కల్తీలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 12 చేరింది. చాలా పెద్ద విషయం కదా. పాలు కొన్నందుకు చిన్నపిల్లలు ఇదంతా అవ్వటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సో కొన్ని చోట్ల ఈ శాంతి భద్రతల సమస్యలు, ప్రభుత్వ పెద్దలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బహుశా ఇదే సమయం అనుకున్నట్టుగా ఉన్నారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశం జరుపుతారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఈ సమయాన్ని ఎన్నుకున్నట్టున్నారు. ఆయన వరుసగా చెప్పేది ఏంటంటే, ఒకటి అప్పులు, మాకంటే మీరు అప్పులు ఎక్కువ చేస్తున్నారు. నిన్న లోక్సభలో కూడా అప్పుల గురించి అడిగితే అక్కడ చాలా ఇంత చేశారు, 60,000 కోట్లు చేశారు మొదటి సంవత్సరంలోని కేంద్రం జవాబు చెప్పింది. కాగ్ నివేదికలో మీరు 80,000 కోట్లు అప్పు చేశారని చెప్తే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో 60,000 కోట్లు అని చెప్పారు. కాబట్టి కాగ్ చెప్పిన దాన్ని కూడా మీరు తప్పుగా చెప్పారు, దీని మీద మేము కేంద్రానికి లేఖ రాస్తాము. మీరు ఎంతసేపటికి శాసనసభలో జాకీలు వేసుకొని ఒకరినొకరు లేపుకోవడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడము తప్పితే నిజంగా మీరు సూపర్ 6 అన్న వాటిలో ఇంకా చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి రాలేదు, 1500 ఇవ్వడం అనేది జరగలేదు, పెళ్ళికి సహాయం చేస్తామన్నది కూడా పూర్తిగా చేయట్లేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత 4 పిల్లలను కనండి అని మటుకు మీరు సలహాలు చెప్తున్నారని ఒక విధంగా లెక్కలు, సెటైర్లు, పరిణామాలు అన్నీ కూడా కలగలిపి ఆయన ఒక వ్యూహాత్మకమైనటువంటి వివరమైన దాడి చేశాడని చెప్పాలి. దాడి అనండి, విమర్శనండి, ఆరోపణలనండి, అది చూసేవాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకుడు, పైగా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అలా చెప్పడంలో కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మళ్ళీ వీళ్ళు ఎలాగూ ఏదో సమాధానం, పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పరిపాలన శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు కూడా సరిగ్గా లేవు. వీటిని చక్కదిద్దుకోకపోగా విధ్వంసం, ఇప్పుడు స్లోగన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. విధ్వంసం అని మమ్మల్ని అన్నారు కానీ మీరే అన్ని విధ్వంసం చేస్తున్నారు, మేము పెట్టిన పథకాలు, సర్వేలు వీటన్నిటికి కూడా కొనసాగింపు లేకుండా చేశారు. మేము కోవిడ్లో, కరోనా కాలంలో కూడా మాకు ఇచ్చిన పరిమితి కంటే తక్కువ అప్పు చేస్తే మీరేమో ఎక్కువ చేశారు. ఈ పద్ధతిలో నిన్ననే టీడీపీ నాయకుడు నీలాయపాలెం విజయ్ కుమార్ వాళ్ళ తరఫున చాలా వివరంగా ఈ లెక్కలు ఇవన్నీ కూడా విడుదల చేశారు. మేము ఇప్పుడు ఎవరు అప్పు ఎక్కువ అని సార్ చర్చ, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందంలో వేరే ప్రశ్న ఇంకా ఏం లేదు. ఎవరు ఎక్కువ అప్పు చేశారు అంటే, కోవిడ్ ఉన్నా కానీ మేము తక్కువ అప్పు చేసాము ఎంతో కొంత. మరి రెండవది, మేము పథకాలు పూర్తిగా అమలు చేసాం. పథకాలు అమలు చేసి వాలంటీర్ల ద్వారా మేము ఇంటింటికి సేవలు అందించి ఇదంతా చేస్తే మీరు అవన్నింటినీ కూడా చిందరవందర చేసి మీరు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 6 దాకా కూడా మీరు ఇంకా రాలేదు. మీరు అమలు చేశామన్న బస్సు పథకం కూడా, ఉచిత బస్సు కూడా మీరు పూర్తిగా అమలు కావడం లేదు. కాబట్టి ఇలాంటప్పుడు ఇంకా మరి అదనంగా పిల్లలు కనండి, ఇంకోటి చేయండి అని చెప్పడం, ఇదంతా ఏమిటని ఒక విధంగా తీవ్రమైన విమర్శనాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి సంధిస్తున్నారని చెప్పాలి. దీనికి తగినట్టుగా డేటా ఇదంతా. ఇక రెండోది లడ్డూకి సంబంధించి మీ హయాంలో జూన్లో మీరే కడిగితే అక్కడ చాలా ఇంత చేశారు, 60,000 కోట్లు చేశారు మొదటి సంవత్సరంలోని కేంద్రం జవాబు చెప్పింది. కాగ్ నివేదికలో మీరు 80,000 కోట్లు అప్పు చేశారని చెప్తే చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో 60,000 కోట్లు అని చెప్పారు. కాబట్టి కాగ్ చెప్పిన దాన్ని కూడా మీరు తప్పుగా చెప్పారు, దీని మీద మేము కేంద్రానికి లేఖ రాస్తాము. మీరు ఎంతసేపటికి శాసనసభలో జాకీలు వేసుకొని ఒకరినొకరు లేపుకోవడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడము తప్పితే నిజంగా మీరు సూపర్ 6 అన్న వాటిలో ఇంకా చేయలేదు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి రాలేదు, 1500 ఇవ్వడం అనేది జరగలేదు, పెళ్ళికి సహాయం చేస్తామన్నది కూడా పూర్తిగా చేయట్లేదు. కానీ పెళ్ళి అయిన తర్వాత 4 పిల్లలను కనండి అని మటుకు మీరు సలహాలు చెప్తున్నారని ఒక విధంగా లెక్కలు, సెటైర్లు, పరిణామాలు అన్నీ కూడా కలగలిపి ఆయన ఒక వ్యూహాత్మకమైనటువంటి వివరమైన దాడి చేశాడని చెప్పాలి. దాడి అనండి, విమర్శనండి, ఆరోపణలనండి, అది చూసేవాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రతిపక్ష నాయకుడు, పైగా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అలా చెప్పడంలో కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మళ్ళీ వీళ్ళు ఎలాగూ ఏదో సమాధానం, పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పరిపాలన శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు కూడా సరిగ్గా లేవు. వీటిని చక్కదిద్దుకోకపోగా విధ్వంసం, ఇప్పుడు స్లోగన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. విధ్వంసం అని మమ్మల్ని అన్నారు కానీ మీరే అన్ని విధ్వంసం చేస్తున్నారు, మేము పెట్టిన పథకాలు, సర్వేలు వీటన్నిటికి కూడా కొనసాగింపు లేకుండా చేశారు. మేము కోవిడ్లో, కరోనా కాలంలో కూడా మాకు ఇచ్చిన పరిమితి కంటే తక్కువ అప్పు చేస్తే మీరేమో ఎక్కువ చేశారు. ఈ పద్ధతిలో నిన్ననే టీడీపీ నాయకుడు నీలాయపాలెం విజయ్ కుమార్ వాళ్ళ తరఫున చాలా వివరంగా ఈ లెక్కలు ఇవన్నీ కూడా విడుదల చేశారు. మేము ఇప్పుడు ఎవరు అప్పు ఎక్కువ అని సార్ చర్చ,
ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందంటే వేరే ప్రశ్న ఇంకా ఏం లేదు. ఎవరు ఎక్కువ అప్పు చేశారు అంటే కోవిడ్ ఉన్నా కానీ మేము తక్కువ అప్పు చేసాము ఎంతో కొంత. మరి రెండవది మేము పథకాలు పూర్తిగా అమలు చేసాం. పథకాలు అమలు చేసి వాలంటీర్ల ద్వారా మేము ఇంటింటికి సేవలు అందించి ఇదంతా చేస్తే మీరు అవన్నింటినీ కూడా చిందరవందర చేసి మీరు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 6 దాకా కూడా మీరు ఇంకా రాలేదు. మీరు అమలు చేశామన్న బస్సు పథకం కూడా, ఉచిత బస్సు కూడా మీరు పూర్తిగా అమలు కావడం లేదు. కాబట్టి ఇలాంటప్పుడు ఇంకా మరి అదనంగా పిల్లలు కనండి, ఇంకోటి చేయండి అని చెప్పడం ఇదంతా ఏమిటంటే ఒక విధంగా తీవ్రమైన విమర్శనాస్త్రాలు జగన్మోహన్ రెడ్డి సంధిస్తున్నారని చెప్పాలి. దీనికి తగినట్టుగా డేటా ఇదంతా. ఇక రెండోది లడ్డూకి సంబంధించి మీ హయాంలో జూన్లో మీరే కల్తీ ట్యాంకర్ మీరున్నప్పుడు వచ్చింది, మీరే మళ్ళీ ఆగస్టులో తీసుకున్నారు. మీ హయాంలో జరిగిందని మాకు అంటగట్టే ఒక పెద్ద ప్రయత్నం మీరు చేస్తున్నారు. రెండవది వైష్ణవి డైరీకి ఇందాపూర్కు, వైష్ణవికి సంఘంకు సంబంధం ఉందంటే దాన్ని కాదంటారు, ఇందాపూర్కు హెరిటేజ్కి సంబంధం అంటే దాన్ని కాదంటారు. ఈ రకరకాల ఆరోపణలు చేసి 300 చిల్లర ఉన్న లడ్డూను మీరు 600 దాకా తీసిపోయారు. సో అసలు ఇదంతా వ్యాపారం కోసం, రేట్లు మీకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వటం కోసం మీరు చేస్తున్నారు. పరకామణి మీద అప్పుడు జరిగిన దాన్ని మేము 75,000 ఒకటి కొట్టేస్తే వాడి దగ్గర ఆస్తులు రాయించి స్వామివారికి ఇచ్చేలాగా చేసాము. మీరేమో 1/2 కోటి బంగారం ఎత్తుకుపోయిన వాడిని కూడా మీరు బయట పెట్టలేదు. సో ఈ లడ్డు ఇది కూడా మీకు భక్తి ఎంత మాత్రం ఉందని. సో ఈ విధంగా 1, 2, 3 అన్నీ కూడా జోడించి ఎంత లోపభూయిష్టంగా ఉంది ఇదంతా. పట్టాలు ఎక్కట్లేదు, ఇది తప్పుగా ఉంది. రాష్ట్రం సంక్షేమం వీటికి కావాల్సింది ముందుకు తెచ్చే బదులు మీరు వెనక్కు తీసుకుపోతున్నారు. దీనితో వర్మ మనం జగన్ ఇక్కడ చెప్పలేదు కానీ పార్లమెంట్లో నిన్న సర్ మీద చర్చ జరిగినప్పుడు టీడీపీ వైసీపీ సభ్యురాలు తనూజ అనుకుంటాను తీవ్రమైన ఆరోపణ చేశారు. ఆమె సర్ ఈవీఎంలు ఇదంతా పెద్ద తప్పు, ఇది ఒక కుట్ర. 2024లో ఈ ఈవీఎంలను వాడడం వల్లే చాలా చోట్ల మమ్మల్ని దెబ్బతీయడానికి ఒక 50-60 చోట్ల వీటిని వాడి మోసపూరితంగా గెలిచారు. అందుకని ఇక మీదట ఇవి ఉండకూడదు, బ్యాలెట్ పేపర్తోనే మీరు ఎన్నికలు జరపాలి. ఈ సర్లో ఓట్ల లెక్కలు నిన్నే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వాళ్ళ సమన్వయకర్త, సర్లో ఒక్క ఓటు కూడా తీసేయకుండా మనం జాగ్రత్త పడాలి, ఒక పథకం ప్రకారం ఇదంతా జరుగుతుంది, తెలంగాణలో కూడా రాబోతుంది అని కూడా చెప్పారు. సో ఇందాక మీరు అడిగిన దానికి మిగిలిన రకరకాల వ్యూహాలతో పాటు ఈ సర్ ఈవీఎంలు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో ఈ యుద్ధాన్ని తీవ్రం చేసే దిశలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సుదీర్ఘమైన మీడియా కాన్ఫరెన్సింగ్ అది మామూలే కదా. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళని లోటు మీడియా దాని ద్వారా ఇవన్నీ ఇంత సమయం అక్కడ ఇమ్మంటారు, సహజంగా ఇవ్వరు కదా స్పీకర్. అంటే మిగతా రాష్ట్రాల్లో బ్యాలెట్లు అవట్లేదు కదా సార్, అంతా ఈవీఎంల మీద నడుస్తుంది కదా, మళ్ళీ దానికి వచ్చి అడుగుతున్నారు. ఇప్పుడు అడగడానికి ఏముంది, ఉదాహరణకు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల బ్యాలెట్తోనే జరిపారు కదా, అనేక చోట్ల జరుపుతున్నారు అనేక చోట్ల. ఇప్పుడు అమెరికాలో కొన్ని చోట్ల బ్యాలెట్తో జరుపుతారు, కొన్ని చోట్ల దీంతో జరుపుతారు. ఓవరాల్గా చెప్పాలంటే 100% మీరు వీవీప్యాట్లన్నా పెట్టండి, లేదా పూర్తిగా దీంతో అన్న జరపండి అనేది ఒక డిమాండ్. అయితే సుప్రీంకోర్టు ఇదివరకే రూల్ అవుట్ చేసింది, బ్యాలెట్కు మళ్ళీ తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు, బ్యాలెట్ ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు జరిగాయని. కానీ ఎన్నికల సంఘం కూడా అనేక వివాదాల్లో కూరుకుపోవడం వల్ల ఈ మధ్య మన దగ్గర పరకాల ప్రభాకర్ కూడా వివరాలన్నీ తీసి అన్ని బయట పెట్టారు. ఆయన మీద కూడా వీళ్ళు ధ్వజమెత్తి, అంతకుముందు ఆయనేమో వాళ్ళకే సలహాదారు, ఆయనేమో వివరాలు రాసేసరికి మీరంతా కుమ్మక్కి